హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ మనోజ్. ప్రధాని మోడీ అసలు సిసిలర్ రాజకీయ నాయకులు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆయనకు ఎక్కడేం మాట్లాడాలో చాలా బాగా తెలుసు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, గత 5 ఏళ్లుగా విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ఇంకెన్నో ఆరోపణలు చేసినా, ఆఖరికి పార్లమెంట్లో గందరగోళం సృష్టించినా సరే ఆయన నోటి నుంచి ఆ పేర్లు పలకలేదు. కానీ ఎన్నికల సమయం వచ్చేసరికి ఆ పేర్లు అనేశారు. ఆ పేర్లనే ఇప్పుడు ప్రచారానికి వాడేస్తున్నారు. అవేంటనే కదా మీ డౌట్, వినేయండి. అంబానీ, అదానీ. బీజేపీ హయాంలో అభివృద్ధి చెందింది ఎవరు? ఎవరికి ఎక్కువ డబ్బు వచ్చింది? ఎవరు సంపన్నులుగా మారారు? పోర్టులు, ఎయిర్పోర్టులు ఎవరికి దక్కాయి? మొబైల్ కంపెనీలు, రీటైల్ షాపులు మూతపడితే లాభపడింది ఎవరు? హోల్ అండ్ సోల్గా మోడీ హయాంలో అభివృద్ధి చెందింది ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అదానీ, అంబానీ. ఇది మేం చెప్పే ఆన్సర్ కాదు, విపక్షాలు చేస్తున్న విమర్శలు. ఎస్పెషల్లీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలు ఇవి. ఇలా 5 ఏళ్లుగా ఎన్ని విమర్శలు చేసినా కనీసం పట్టించుకొని మోడీ సరిగ్గా ఎన్నికల ముందు, అది కూడా మూడు పేజీలు ముగిశాక నోరు విప్పారు. ఆయన చేస్తున్న ప్రశ్నలు ఏంటి? 5 ఏళ్లుగా విపక్ష నేతలు అంబానీ, అదానీ అని ఆరోపణల మీద ఆరోపణలు చేశారు. మరి సరిగ్గా ఎన్నికల ముందు ఒక్కసారిగా ఎందుకు మానేశారు? అంబానీ, అదానీలపై రాహుల్ గాంధీ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? రాత్రికి రాత్రి ఏం మతలబ్ జరిగింది? అదానీ, అంబానీ నుంచి కాంగ్రెస్ ఎంత డబ్బు తీసుకుంది? గుట్టలుగా ఉన్న నల్ల డబ్బుతో ఉన్న బ్యాన్లు ఎన్ని వెళ్ళాయి? వీటన్నింటినీ కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. దాల్మే కుచ్ కాలా హే అంటూ నరేంద్ర మోడీ చేసిన ప్రశ్నలు ఇవి. బాగుంది, చాలా ఏళ్ల తర్వాత మోదీ నుంచి ఈ బడా వ్యాపారవేత్తల పేర్లు రావడం బాగుంది. బట్ ఇక్కడే డౌట్ కూడా వస్తుంది. అదేంటంటే, ఒక్కసారి మోడీ క్వశ్చన్ను రిపీట్ చేద్దాం. రాహుల్ ఎందుకు అదానీ, అంబానీ నామజపం ఆపేశారు? మంచి క్వశ్చనే. అది నిజమే అయితే రాహుల్ గాంధీని ఆన్సర్ చెప్పాల్సిందే. ఇక సెకండ్ క్వశ్చన్, కాంగ్రెస్ గుట్టల కొద్దీ డబ్బు తీసుకుంది, అందుకే వారి పేర్లు తీయడం లేదు. ఇది అసలైన క్వశ్చన్. డబ్బు తీసుకున్నారు కాబట్టే మాట్లాడటం లేదన్నది నిజమే అయితే, ఇన్నేళ్లుగా ప్రశ్నిస్తూ, నిలదీస్తూ, విమర్శిస్తున్నా ఎందుకు మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు? దీనికోసం బీజేపీ ఎంత డబ్బు తీసుకుంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ నేతల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. అంతేకాదు, ఇక్కడ మోడీ చాలా తెలివిగా మాట్లాడారని అనుకున్నారు, కానీ తెలియకుండానే అంబానీ, అదానీలను వివాదంలోకి లాగారు. ఇన్నాళ్ళు విపక్ష నేతలు మాత్రమే వారిపై విమర్శలు చేశారు. కానీ ఈరోజు ఏకంగా సాక్షాత్తు ప్రధాని హోదాలో ఉన్న మోడీనే ఇండైరెక్ట్గా వారిపై చాలా విమర్శలు చేశారు. తమపై విమర్శలు చేయకుండా ఉండేందుకు అంబానీ, అదానీలు డబ్బు ఇచ్చారని చెప్పకనే చెప్తున్నారు. అంతేకాదు, డబ్బులు తీసుకున్నారని రాహుల్ని విమర్శిస్తున్నారంటే ఇండైరెక్ట్గా అంబానీ, అదానీలు డబ్బులు ఇచ్చినట్టే కదా. మరి దీనికి ఆ 2 వ్యాపార సామ్రాజ్యాధినేతలు రెస్పాండ్ అవుతారా లేదా అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్. ఇక్కడ మరో క్వశ్చన్, నిజానికి ఏళ్లుగా ఉన్న విమర్శలు ఇవి. బట్ మోడీ ఇప్పుడే ఎందుకు రెస్పాండ్ అయ్యారు? అది కూడా దేశవ్యాప్తంగా 3 ఫేజ్ల ఎన్నికలు ముగిసిన తర్వాత. ఇదే ఇప్పుడు కాస్త విచిత్రంగా ఉంది. నిజానికి రాహుల్ విమర్శలపై రియాక్ట్ అవ్వాలంటే ఆయన మొదలుపెట్టిన విమర్శలు చేసినప్పుడు కౌంటర్లు ఇవ్వాలి, కానీ కౌంటర్ మాత్రం ఇవ్వలేదు. పోనీ షెడ్యూల్ వచ్చిన తర్వాత, ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తర్వాత అయినా ఇవ్వాలి, కానీ అప్పుడు కూడా ఇవ్వలేదు. ఎన్నికలు ప్రారంభమైన నెల తర్వాత కౌంటర్ ఇవ్వడం ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్. మోడీ ఎన్నికల్లో ఓడిపోతారని అనుకుంటున్నారా? లేదా అంబానీ, అదానీలకు మోడీ మధ్య ఏమైనా భేదాభిప్రాయాలు వచ్చాయా? లేదా ఈ కార్పొరేట్ దిగ్గజాలు తమ మద్దతులను కాంగ్రెస్కి ఇద్దామని డిసైడ్ అయ్యాయా? అందుకే అదానీ, అంబానీలు మోదీ టార్గెట్ చేశారా? ఇప్పుడు ఈ క్వశ్చన్ పొలిటికల్ సర్కిల్లో తాజాగా చర్చ నడుస్తుంది. సో దీనిపై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.